నువ్వు ముందే ఎందుకు పరిచయం కాలేదక్క? 3 నెలల్లో మా పనులన్నీ చేసుకుంటూ వచ్చేసావు. పెద్ద పని ఒకటి ఉంది విఘ్నేష్. గణపతి పరీక్షలు రాయకపోతే స్కూల్కి సంబంధించిన ల్యాండ్ మీరు లాగేసుకోవచ్చు. గణపతి వాళ్ల బతుకుల్లో గాలి దుమారం లేపినందుకు ఆ వాయువ్య దిశలో ఉండే స్థలం నీ పేరు మీద రాసిస్తానమ్మా. సంతోషం బాబాయ్. గణపతి గారు జైలుకి వెళ్ళినట్టేనా? పోలీస్ జీప్ ఎక్కించుకుంటే జైలుకి కాక ఇంకెక్కడికి తీసుకెళ్తారు? అంటే సినిమాలో చూపించినట్టు జీప్లోంచి దూకి పారిపోడు కదా? పెళ్ళం అంటే ప్రేమున్నోడు, అమ్మని ఆరాధించేవాడు వాళ్ళని విడిచిపెట్టి ఎక్కడికి పోడు. ఆడదు టైప్ అమ్మా. మంచితనానికి బానిసైపోయిన కుటుంబంలే. ఏం చెప్పేసుకుంటాం ఇంకా? మనం మోసం చేసి కోటీశ్వరులు అయిపోయామని గింజుకుంటున్న అందరికీ బుద్ధి చెప్పినట్టు అయింది. మీరైతే చేశారు కదా. చేయకుండా పెద్దోళ్ళం ఎట్టం అవుతావమ్మా? పైసలు నొక్కితేనే మన ఆశలు ఇంకో మెట్టెక్కేది. నీతి నిజాయితీ అనుకున్న మా అన్న శంకర మాస్టారు ఊరితాడుకి ఏళ్లాడిపోయినాడు కదా. దౌర్జన్యం అన్యాయం చేసి పైకొచ్చిన మేము టాపులో ఉన్నాం. అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడితే వచ్చే ఆనందమే వేరక్క. మజాగా ఉంటది చూడ్డానికి. నేను విద్య పడే అవస్థను చూడాలి. పెళ్లికి ముందు వరకు నేను జాకెట్ కుట్టించుకోవాలనుకున్న డబ్బుల కోసం దాని ముందు చేయి చాచాల్సి వచ్చేది. అదేంటమ్మా అంత కర్మేంటి? మా మావయ్య ఉన్నాడు కదా, పెద్ద కూతురు చేత్తో ఇస్తే ఏదైనా కలిసొస్తుంది అనుకుంటాడు. కాలం కూడా కలిసిరాక కాళ్ళతో నడవలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. విద్య చేత్తో ఏం చేసుకుంటాడు ఇప్పుడు? వాళ్ళేమైనా చేసుకొని మనకైతే ఇల్లు రావాలి, ఆ ల్యాండ్ కూడా రావాలి. గణపతి గాడికి పోలీస్ స్టేషన్లో కోటింగ్ ఇప్పిస్తే వాతలు పడతాయి, కాగితంలో మనకు కావలసిన రాతలు పడతాయి. పాపం ఆడు రాతిలా ఉంటదని ఊహించలేనాడు. ఇంకేం రాస్తాడా నా పరీక్షలు? రాయనివ్వకూడదు మరే. ఎవరినైనా గోగితే వాళ్ళకి ఎంత హాయిగా ఉంటుందో తెలియదు, కానీ చెవిలో ఇయర్ బడ్ పెట్టుకొని తిప్పుకుంటే మాత్రం భలే మజాగా ఉంటుంది. సార్ అబ్బే లేదు, శనివారం నేను నాన్ వెజ్ తిన్నండి. ముట్టుకోను అనుకోండి. కొత్తగా పెట్టిన హోటల్ పేరు చెప్పండి చాలు, మనోళ్ళు వెళ్ళి రేపు ఆ పార్సల్ పట్టుకొచ్చేస్తారు. సార్ రైతా బాగుండాలి, దానివల్లే బిర్యానీ ఇంకా రుచి వస్తుంది. అబ్బే ఆనియన్ నేను కొరకను కదండి. సార్ డబల్ మసాలా వేయిద్దాం. రేపు ఇంటికి రండి మీరు. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ హే, ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే సార్ సార్ అంటూ ఒకటే డిస్టర్బ్ చేస్తావేంటి? ఏం కావాలి నీకు? బెయిల్ సార్. ఇది అటెంప్ట్ టు మర్డర్ కేసు అమ్మా. అంత ఈజీగా బెయిల్ రావడానికి ఇదేమన్నా పార్సల్ అనుకున్నావా? నేను మా తమ్ముడి మీద కోప్పడ్డాను సార్. అంత మాత్రాన దుర్మార్గంగా ప్రవర్తిస్తానా? వదిలేండి సార్. కాకమ్మ కబుర్లు చెప్పకు, సాక్ష్యాధారాలున్నాయి. పోనీలేని వదిలేస్తే నువ్వు పుసుక్కుని పోయి వాడిని పొడిచావనుకో, నా బట్టలు పోతాయి. సార్ అదే నా జాబు. కావాలంటే రాసిస్తాను సార్. ఇల్లా? ఇల్లు కాదు సార్, నేను పొరపాటును కూడా సొంత తమ్ముడి మీద ఈగ కూడా వాళ్ళని నన్ను రాసిస్తాను సార్. నాకు టైం పాస్ కాకపోతే కవితలు రాయమని చెప్తాలే గాని ముందెళ్ళి సెల్లో కూర్చో. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. హే సార్ ప్లీజ్ సార్. ఏంట్రా నీ గోల? సార్ సార్ పద, నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ నా పెళ్ళాం మాట వినరా నేను? అలాంటి గట్స్ ఉన్న మగాడిని నేను. నీ మాట వినాలా? నోరు మూసుకొని పడుండు. సార్ 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 మీరు నన్ను వెంటనే విడిచిపెట్టకపోయినా ఒక్క సాయం అయితే చేయండి సార్. నేను చదువుకుంటాను సార్. బీఈడీ పరీక్షలున్నాయి, నన్ను ఇక్కడ చదువుకొనివ్వండి సార్ ప్లీజ్ సార్. శిక్ష పడ్డాక దాన్ని అనుభవిస్తూ డిగ్రీలు సంపాదించడం, డాక్టరేట్ తెచ్చుకొని ఖైదీ పేరు ముందు డాక్టర్ అనే పేరు కూడా వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అదంతా శిక్ష అమల్లోకి వచ్చిన తర్వాతే. ముందే మహాత్ముడు అయిపోదామంటే కుదరదు. హలో, మల్లెపూల సార్ మార్కెట్లో కన్నా. సార్ సార్ నా మాట వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్ ఒకసారి నా మాట వినండి సార్.
సార్ ప్లీజ్ సార్ సార్ నేను చదువుకుంటాను సార్ సార్ ప్లీజ్ సార్ నేను మాస్టర్ అవ్వాలి సార్ ప్లీజ్ సార్ సార్ ఒక్కసారి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ బావగారు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, అత్తయ్య ఇంట్లో ఉంది. మా అక్కేమో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది. ఇంతలా వాళ్ళు అయోమయంలో పడితేనే మనం అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటి పేపర్ల మీద సంతకాలు పెడితే చాలు. ఇప్పుడు పెడతారు సుబ్బు. ఆ తర్వాత రోజు నుండి నువ్వు బిజినెస్ మ్యాన్ అయిపోతావు. ఎందుకు అనవసరంగా అబద్ధాలు చెప్పి బతుకుతారు? ఇప్పుడు ఏమైందని? గణపతి బాబు మీద తప్పుడు కేసు పెట్టించి లాభపడేలా చూస్తే మీరే నష్టపోతారు. ఎన్ని రోజులు నీకు అన్నం పెట్టి పెంచి పెద్ద చేసిన అన్నయ్య మీద కక్ష ఏంటి? ఆ పని అయ్యేంత వరకే. స్వార్థంతో చేసేది పని కాదు, మోసం. హలో అన్నయ్య, నువ్వు సలహాలు ఇప్పుడు ఇవ్వటం కాదు, నాన్నకి ఆరోగ్యం బాగున్నప్పుడు ఇలా చెప్పాల్సింది. ఇప్పుడు నీతులు చెప్తే ఎలా? ఏ నిధి, నేను బిజినెస్లో సక్సెస్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఎవరిని మీలా మోసం చేయలేదు. చూడండి, మీకు చేతనైతే కోట్లు సంపాదించి మావయ్య గారిలా పేరు తెచ్చుకోండి, లేదంటే చేరు తెచ్చుకోండి. అంతేగాని అదృష్టవంతులయ్యే వీళ్ళని చెడగొట్టకండి. బావగారు, అక్కతో చెప్పించుకోవడం అవసరమా? నేను చెప్పిన మాట వింటే బాగుపడుతుంది, లేదంటే బయటపడుతుంది. రోడ్డున పడతానా? పడతావు. మా నాన్నకి నీ దుర్మార్గం తెలిస్తే ఇక్కడుండవు. నడవలేని మీ నాన్నగారు వచ్చి నా మీద చేయి చేసుకుంటారా? అదే కోడల మీద. పాపం అన్నయ్య, నాన్న సిచ్యువేషన్ తెలిసి అలా ఎలా మాట్లాడతావు చెప్పు? ఆ, నన్ను చూస్తే కోపంతో ఆయన చేతుల్లోనూ కాళ్ళల్లోనూ చైతన్యం వస్తుందంటే చెప్పండి బావగారు, నేను ఇప్పుడే వెళ్ళి కనిపిస్తాను. నీ వెటకరాలు చాలు, ఏదో ఒక రోజు సత్యమే గెలుస్తుంది. క్లైమాక్స్ వరకు ఎదురు చూసే ఓపిక నాకు లేదులేండి. మీరు చెప్పింది మేమెటూ పాటించవండి. ఎందుకు అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటారు? ఇలాగే ఉండండి, త్వరలోనే మీరెక్కడుంటారో మీకే తెలుస్తుంది. మా అన్నయ్య మాటలేం పట్టించుకోకండి. నేనెవరిని కేర్ చేయను. నా భవిష్యత్తు బాగుండాలి. పద్మక్కని బాబాయిని మాత్రమే నమ్ముతాను, అంతే. మీరందరూ నా గుప్పెట్లో ఉండాలని తిమ్మిని బమ్మిని చేస్తున్నాను. నిధి నా చేతిలో ఆల్రెడీ కీలు బొమ్మైపోయింది. ఆ ఇంటి పత్రాలు, స్కూల్ ల్యాండ్ వచ్చేస్తే మీ అందర్నీ తొక్కి నేను మహారాణినవుతాను. రండి, భోంచేద్దురు గాని. మీకోసం బిర్యానీ చేశాను, రండి. రెండు నిమిషాలే టైం. అదేంటి సార్, 5 నిమిషాలు అన్నారు కదా? ఇద్దరొచ్చారు కాబట్టి కోత పడుతుంది. ఈ రూల్ ఎక్కడా? అమ్మ విజయ, ఇక్కడ రూల్స్ అధికారంలో ఉన్నోడికే వర్తిస్తాయి. ఆడి చెప్పినట్టే మనం చేయాలి. కానిస్టేబుల్, 2 నిమిషాలే. ఓకే సార్. సార్, థ్యాంక్ యూ సార్.
సార్ ఏయ్ గట్టిగా పిలుస్తావేంటి? వినిపించాలనే పిలిచాను సార్. 102 నాకు వినిపించాలనే గట్టిగా పిలిచాడంట. నేను ఎవడి మాట విన్నని తెలియదనుకుంటా. మాట్లాడవేంటయ్యా? ఓహో, నీ మాట కూడా విన్నానా? సార్, నా మేనల్లుడు గణపతి త్వరలోనే టీచర్ అవుతాడు. గురుస్థానంలో ఉండాల్సిన వాడిని అట్ట ఖైదీల మధ్యలో ఎట్టారేంటి సార్? నీ పేరేంటన్నావు? శ్రీశైలం సార్. చూడు శ్రీశైలం, లోకానికి గురువెవరో తెలుసా? కృష్ణ భగవానుడయ్యా. గీతోపదేశం చేసింది ఆయనే కదా. సాక్షాత్తు జగన్నాథుడే జైల్లో పుడితే ఆఫ్టర్ ఆల్ నీ మేనలుడు ఒక్కరోజు జైల్లో ఉంటే ఓ తెగ ఫీల్ అయిపోతావేంటయ్యా? సార్, గణపతిని విడిచిపెట్టండి సార్. ఆడు నెరవేర్చాల్సిన కల ఒకటి ఉంది. నేను వదిలేయమంటే వదిలేయనయ్యా. నా అరచేతిలో దండరేఖ చూసావా? ఎంత పొడవుగా ఉందో. కానీ అనుకున్నంత డబ్బు చేతిలో లేదయ్యా. ఏం చేయాలో చెప్పండి సార్, చేస్తాను. చేసేదేం లేదులే గాని వెళ్ళు. అది కాదు సార్. టైం అవుతుంది, వెళ్ళవయ్యా. పో. తినండి. ఏంటిది? భోజనం అండి. నా ఆకలి తీర్చడానికి నువ్వు భోజనం తీసుకురాకపోయినా పర్లేదు విద్య. నేను చదువుకోవడానికి బీఈడీ పుస్తకాలు ఒక్కటి తీసుకొస్తే బాగుండేది. గణపతి, తినకుండా మాట్లాడరా. అవును మావయ్య, ఈసారి నేను ఖచ్చితంగా పాస్ అయి తీరాలి. లేదంటే నన్ను కన్న అమ్మకి, నన్ను నమ్మిన భార్యకి దూరం అయిపోతాను. ఏమండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. రే, నేను నెట్టగా నడిపించుకునే ఏర్పాట్లు చేస్తాం. నువ్వు పాస్ అయిపోతే మన కట్టలన్నీ తీరిపోతారా? ఏ కానిస్టేబుల్ సార్, టైం అయిపోతుంది, రమ్మనవయ్యా. అలాగే సార్, చెప్తాను. అమ్మా బయటికి రండి అమ్మా. ఇంకొక నిమిషం సార్. కుదరతో వినపడటం లేదా? రమ్మను. రే, నువ్వు తినరా, మరి రేపు మళ్ళీ వస్తాం. అమ్మా పద. మీకు ఈ విషయం తెలియదమ్మా, మీ ఆయన ఏదో పరీక్షలు రాస్తున్నాడంట కదా, అవి పూర్తయ్యేంత వరకు వదిలిపెట్టకూడదని మా సార్ డీలింగ్ చేసుకున్నాడు. అన్యాయం కదండి. అడుగుతారా ఏంటి? ఇంకా పిచ్చొచ్చేస్తానికి. మరెలా సార్? నా భర్త బయటికి రావాలి. నా అల్లుడు పరీక్షలు రాయాలి. ఖర్చు అనుకోకుండా రేపు నేను చూపించే లాయర్ని కలుద్దాం. గణపతి 2 రోజుల్లో మీ ఇంట్లో ఉంటాడు. డబ్బు గురించి ఆలోచించకండి. మా ఓ టీచర్ అయితే చాలు. బాబాయ్, ఇంట్లో ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టినా చేతికొచ్చిన డబ్బులు ఇంతే. విజయ, ఈ డబ్బు లాయర్ చేతిలో పెట్టినా ఆయన ఫీజుకి సరిపోతుందో లేదో. ఆయన మన గణపతికి బెయిల్ ఇప్పిస్తారంటావా? ఎలాగైనా ఇప్పించాలి శ్రీశైలం. నా కొడుకు బయటికి రావాలిరా. అందుకే ఈ డబ్బులు కూడా తీసుకొచ్చాను. లాయర్ ఎంత అడుగుతాడో ఏంటో. ఇలా ప్రతిరోజు నేను కష్టపడి మిషన్ కుట్టిన డబ్బులు వారం వారం జమ చేసి మొత్తం ఫీజు ఇచ్చేస్తామని చెప్పరా? అలాగే నీకు తెలిసిన పెద్దలెవరైనా ఉంటే
వాళ్ళకి మన సమస్య చెప్పి ఏదో ఒక విధంగా గణపతి బయటపడేలా చూడరా. అన్ని విధాలా ప్రయత్నించానక్క, లాభం లేదు. ఆడికి బెయిల్ తేవడమే కరెక్ట్ అనిపిస్తుంది. అయినా నువ్వు కుట్టిన బట్టలకి ఇంత డబ్బెక్కడ? డబ్బు తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? స్టేషన్కేనా? విడిపించేద్దామనే. మరి మేమిచ్చిన డబ్బులు ఎప్పుడిస్తారు? చూడండి, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మా వారు బయటికి రాగానే ఎంత కష్టపడైనా తిరిగి ఇచ్చేస్తాం. ఆ నమ్మకం లేకే కదమ్మా ఇంత కఠినంగా అడుగుతున్నాం. ఈ డబ్బులు ఇచ్చేస్తే గణపతి బయటకు వచ్చేస్తాడనుకుంటున్నారా? గణపతి బయటికి రావాలంటే దీనికి 10 ఇంతలైనా ఉండాలి, లేదంటే జైల్లో 5 ఏళ్ళైనా ఉండాలి. అప్పటికాని నమ్మకం రాదు. ఏం మాట్లాడుతున్నారు? మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేస్తా ఉంటున్నాం కదా. అయినా ఇప్పుడు మా పరిస్థితి తెలుసు కూడా కావాలని వచ్చి డబ్బు అడుగుతున్నారు కదా. ఏం చేయమంటావు శ్రీశైలం? కేసు అలాంటిది. గణపతి బయటకు వచ్చే మార్గం అయితే కనిపించట్లేదు. మీరేమో 6 నెలల్లో అప్పు కడతామన్నారు, ఈ ఇంటిని స్వాధీనం చేసుకుంటామన్నారు. కానీ అవేమీ కనిపించట్లేదు. అప్పు కట్టేస్తారన్న నమ్మకం కూడా కుదరట్లేదు. ఎందుకైనా మంచిది ఈ ఇల్లు రాసిస్తే బాగుంటుంది. ఆపండి. చూడండి, మీరు మాకు 6 నెలల గడువు ఇచ్చారు. అప్పటికి చెల్లించకపోతే అప్పుడొచ్చి మహాడండి, అంతేగాని ఇప్పుడు మహాడితే మర్యాదగా ఉండదు. ఓహో, తమరికి కోపం అంతగా పొడుచుకొస్తుందా? అలాంటప్పుడు ఎవరి దగ్గర అప్పు చేయకూడదు. గడువు ఇంకా పూర్తవలేదంటున్నారు కదా, మీరు చెప్పినట్టే కానివ్వండి. అసలు మొత్తం 6 నెలలకి ఇవ్వచ్చు, ఇప్పుడు వడ్డీ డబ్బులనే ఇవ్వండి. బాబాయ్ బాబాయ్, ఈ డబ్బు మాకు చాలా అవసరం. వడ్డీ డబ్బు రేపు ఎల్లుండ కడతాం, అప్పుడు రండి. ముందు మా డబ్బులు కట్టండి అయ్యా. అప్పు తీరుస్తారంట. ఎలా తీరుస్తారు? సంపాదించేవాడు లోపలున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు ఎంత ప్రయత్నించినా ఇప్పటికిప్పుడు మా అప్పు తీర్చలేదులే కానీ ఆ డబ్బులు ఎటు ఇవ్వండి. ఏంటి ఏంటి? ఆగండి, వద్దు. ఆగండి బాబాయ్, ఇప్పుడు వీళ్ళతో గొడవ పట్ట అనవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళని బతిమారడం కంటే లాయర్ గారిని బ్రతిమారడం మంచిది బాబాయ్. ఈ పౌరుషం అప్పు తీర్చడంలో చూపించాలి, అప్పిచ్చిన మా మీద కాదు. పదండి పదండి. ఏంటి, మా వాళ్ళకి ఇంకా పౌరుషం తగ్గినట్టు లేదు? గణపతి లోపలున్నాడన్న బాధతో ఉన్నారు కదమ్మా, ఆ మాత్రం ఉంటది మరి. ఇంతకీ మీరు వెళ్ళిన పని పూర్తి చేశారా? మీరు చెప్పాక ఎలా చేయకుండా ఉంటామమ్మా. కష్టపడి దాచుకున్న డబ్బంతా ఊడ్చేశాం. వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా గణపతికి బయలు రావడం చాలా కష్టం. థ్యాంక్ యూ. భలే ఇరికించావు. గణపతి ఇంటికి వెలుగని పార్వతమ్మ తెగ సంతోషపడేది. మనం అనుకున్న పని జరిగేంత వరకు ఆ గణపతి బయటికి రాడు.